అధ్యాయం 16వ వచనంలో ఒకే ఒక్క మాట మీకు చదివినిపిస్తాను. సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాదు. ఎలా అనగా, మొదట యూదునికి గ్రీసు దేశస్థుని కూడా రక్షణ కలుగజేయటకు ఇది దేవుని శక్తి అయి ఉందంటున్నాడు. సువార్త అంటే ఏమి కాదు, యేసు క్రీస్తు వారు నరవతారిగా ఈ లోకానికి వచ్చారు అనేటువంటి ఒక సంగతిని మాత్రమే సువార్త అని చెప్తారండి. అయితే అలా యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారనే సంగతిని సెలబ్రేట్ చేసుకుంటే దానినే మనము క్రిస్మస్ అంటున్నారు. అదే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచారనే సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకుంటే దాన్ని ఈస్టర్ అన్నారు. అంటే ఈస్టర్ పండుగ అయినా క్రిస్మస్ పండుగ అయినా ఒక సువార్త. ఏమిటా సువార్త అంటే యేసు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. మరి ఆయన రావడం వల్ల లాభాలేంటి? అసలు క్రిస్మస్ ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి సెలబ్రేట్ చేసుకుంది దేనికోసం? డ్యాన్స్లు వేయడానిక, లేకపోతే నాటికలు వేయడానిక, కేక్ కోసుకోవడానిక? ఇవన్నీ కూడా ఈ మధ్య కాలంలో వచ్చినవే. కానీ సువార్త అనేది ప్రాముఖ్యమైనది. ఆ సువార్త సెలబ్రేషనే క్రిస్మస్. మరి క్రిస్మస్ వల్ల లాభాలు ఏంటంటే 3 లాభాలు ఆ వాక్యంలో మనకు కనబడతాయి. ఏమిటా 3 లాభాలంటే, ఆ రోమిలికి రాసిన పత్రిక 1:16 అంటాడు, మొదట యూదునికి, తదుపరి గ్రీసు దేశస్థుడు అన్నాడు. యూదుడు అంటే చిన్నప్పటి నుంచి కూడా దేవుని నమ్మినవాడు. గ్రీకు దేశస్థుడంటే వాడు జ్ఞానాన్ని వెతుకుతాడు, తెలివితేటలు వెతుకుతాడు, ప్రశ్నలు వేస్తూ ఉంటాడు. వాడు గ్రీకు దేశస్థుడు. ఇప్పుడు వాక్యం చెప్తుంది, చిన్నప్పటి నుంచి దేవుళ్ళు ఎదిగిన వాడైనా లేకపోతే దేవుడు లేడని చెప్పి తిరుగుచు జ్ఞానాన్ని వెతికే వ్యక్తి అయినా సరే ఇరువురికి కూడా రక్షణ కలుగజేస్తుంది. అనగా యేసయ్య సువార్తకి ఏమి లేదంటే పక్షపాతము లేదన్నమాట అండి. గట్టిగా చప్పట్లు దేవుని స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా. ఏ వ్యక్తి అయినా సరే, ఎవరైనా సరే, నువ్వే స్థితిలో ఉన్నా, నువ్వే పరిస్థితిలో ఉన్నా, నీకు ధనం ఉన్నా లేకపోయినా, లేకపోతే చదువు ఉన్నా లేకపోయినా, పరిస్థితులు చక్కగా ఉన్నా లేకపోయినా, పేరు ప్రఖ్యాతులు ఉన్నను లేకపోయినను, ఎవరైనా సరే ఈ మధ్య రాత్రికాల సమయంలో సువార్త అనగా క్రిస్మస్ అనగా చెబుతున్న మాట ఏంటంటే దేవుడు పక్షపాతము లేనివాడు. అందుకనే దేవుడు పక్షపాతి కాడని నేను నిజముగా గ్రహించి ఉన్నానని పేతురు గారు అపోస్తుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయంలో చెప్తున్నాడు. కొర్నేలు ఇంటి దగ్గర సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న వ్యక్తులు ఎవరైనా సరే, నేనైనా మీరైనా, మనలందరినీ కూడా ప్రేమించుటకు ఒక ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, ప్రయాసపడి భారములు మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటున్నాడు. ఆయన ఇచ్చే విశ్రాంతి సువార్త. కాబట్టి రాత్రి క్రిస్మస్కి వచ్చినటువంటి మీకు కలుగుతున్న 3 లాభాలలో మొదటి మాట, దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఆయన పక్షపాతము లేనివాడు. రెండవది ఏమిటి అంటే రక్షణ కలుగజేయును. రక్షణ అనగా దాన్ని మరొక మాటలు ఏమంటామంటే మారు మనస్సు అంటారన్నమాటండి. మారు మనస్సు కలగాలంటే ఒక వ్యక్తి మనస్సు మారాలి. ఉదాహరణకి ఎవరైనా ఒక హీరోని కానీ రాజకీయ నాయకుడు కానీ అభిమానించారనుకోండి, అలా అభిమానించే అభిమానులు ఏం చేస్తారంటే వారి యొక్క హీరో లేదా రాజకీయ నాయకుడి యొక్క స్టైలును వారు పాటిస్తారు. అంటే వారి అభిమానము వారి మీద ప్రభావం చూపించింది, వారి మనస్సు మీద ప్రభావం చూపించింది. అలాగైతే రాత్రి దేవుడు అంటున్నాడు రక్షణ కలుగజేయుటకు అనగా మనస్సు మార్చుటకు దేవుడు సువార్తకున్న 2వ లక్షణం ఏంటంటే ప్రభావము కలిగిందనమాట. ప్రభావం వల్ల ఏం జరుగుతుంది? బైబిల్లో గ్రంథంలో ఒక మాట ఉంది. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జీవించున్న దినాల్లో ఆయన ఒక వీధి గుండా వెళ్తుండగా 12 సంవత్సరాలుగా రక్తస్రావ రోగంతో బాధపడుతూ ఒక స్త్రీ ఆయన వద్దకు వచ్చి ఆయన వస్త్రాలను ముట్టుకుంది. యేసుప్రభువు వారు అన్నారు, ఎవరో నన్ను ముట్టుకున్నారు, నాలో ప్రభావం వెళ్ళిపోయిందని చెప్పారు. అప్పుడు అక్కడున్న వారందరిలో ఒక స్త్రీ, ఆమె రక్తస్రావ రోగం గల స్త్రీ వచ్చి అంటుంది, అయ్యా యేసయ్యా, నేనే ముట్టుకున్నాను, నాకున్న పరిస్థితి ఇది, నా స్థితి ఇది అంటది. ఇప్పుడు ఒక అమ్మాయి పాట పాడింది కదా, కరుని అది ఏం పాట అన్నది అమ్మాయి, తనకి అమ్మాయి పాడింది, కనుగొంటిని నిన్నే. ఆ పాట ఎవరిదంటే ఆ రక్తస్రావ రోగం గల స్త్రీది అనమాట అండి. ఆమె పాడుతుంది యేసయ్య దగ్గర, కనుగొట్టి నిన్నే నజరేయ, సమర్థుడవని ప్రయత్నాలు చేశాను, అలసిపోయాను, సొంత జనులతో
అవమానపరచబడ్డాను, నీ వద్దకు వచ్చాను. వస్తే ఏమైంది? యేసయ్య ప్రభావం ఆమెలోకి వెళ్ళింది. అంటే దీని అర్థం ఇక్కడ ఏం జరిగింది అని అంటే, ఆమె చెప్తుంది, నా డబ్బంతా ఖర్చు పెట్టి నేను చాలామంది వైద్యుల దగ్గరికి వెళ్ళాను. అయితే వైద్యులు చెప్పిన మాట ఏంటంటే, నీకున్న రోగము ఇంపాసిబుల్ అన్నారు. అంటే నీకున్న రోగము బాగుపడదన్నారు, నీకున్న రోగానికి మందు లేదన్నారు, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అని చెప్పారు. అలా చెప్పినప్పుడు నేను యేసయ్య పాదాల దగ్గర పడినప్పుడు, ఆయన ప్రభావము నాలోకి వచ్చినప్పుడు జరిగిన సంగతి ఏంటంటే, ఇంపాసిబుల్ని దేవుడు పాసిబుల్గా మార్చాడు అనమాట. దేవుని స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. అంటే అసాధ్యం అనుకున్న కార్యాన్ని దేవుడు సాధ్యపరిచాడు. అంటే క్రిస్మస్ వల్ల కలుగుతున్న రెండవ లాభం ఏంటంటే, క్రిస్మస్ రెండవది ప్రభావం కలిగింది. ఆ ప్రభావం ఏం చేస్తున్నాయి? నీ జీవితంలో అసాధ్యాన్ని సాధ్యపరుస్తుంది. ఇంకా మూడవదిగా క్రిస్మస్కు ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటంటే, ఇది ఏ స్పెషల్ పవర్, ఓ ప్రత్యేకమైన శక్తి కలిగింది. ఈ శక్తి నిన్ను జీవింపచేస్తుంది, నిన్ను ఆదరిస్తుంది, నీ పట్ల నిన్ను సరిచేస్తుంది, నీ జీవితంలో నూతన కార్యాలు జరిగిస్తుంది. అలాగే రాత్రికాల సమయంలో ఇంత ప్రయాసపడి ఇక్కడ కూర్చుని ఇన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి దీనికి ఎంతమంది సహకరించి చేస్తున్నటువంటి మీ యొక్క ప్రయాస వ్యర్థము కాదు. ఈ క్రిస్మస్ యొక్క ఉద్దేశాన్ని తెలుసుకోకుండా ఇంకెన్ని డాన్స్లు వేసినా స్కిట్లు వేసినా పెద్ద ప్రయోజనం లేదు. కాబట్టి క్రిస్మస్ యొక్క ఉద్దేశం ఏంటంటే, క్రిస్మస్ సువార్త. ఈ సువార్తకున్న ప్రత్యేకత ఏంటంటే, ఒకటి, ఇది పక్షపాతము లేనిది. అందరూ చెప్పండి ఒకసారి, ఇది నాతో పాటు చెప్పండి, ఇది పక్షపాతము లేనిది. పక్క వాళ్ళతో చెప్పండి, యేసయ్య ప్రేమకు పక్షపాతము లేదు. మరీ దారుణంగా కాలర్ జబ్బు కూర్చోకుండా పక్కోళ్ళు చూసి నవ్వుతూ వాళ్ళు చేయి పట్టుకుని ఒకసారి చెప్పండి, యేసయ్య ప్రేమకు పక్షపాతము లేదు. రెండవదిగా, ఆయన ప్రభావము అసాధ్యాన్ని సాధ్యపరుస్తుంది. మూడు, ఆయన శక్తి ప్రత్యేకమైనది. దేవుని స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. అదే క్రిస్మస్. ఇదే క్రిస్మస్ వల్ల లాభాలు. ఎన్ని సంవత్సరాలు చేసినా, ఎంతసేపు చేసుకున్నా, చిన్నగా చేసినా పెద్దగా చేసినా, లక్షలు ఖర్చు పెట్టినా వేలు ఖర్చు పెట్టినా, క్రిస్మస్ వల్ల కలిగే లాభం ఏంటంటే, కలిగే ఆనందము కాదు, కానీ ఇది పక్షపాతము లేనిది, ఇది ప్రభావము కలిగింది, ఇది ప్రత్యేకమైన శక్తి కలిగింది. ఈ మూడు నీ జీవితంలో కనుక నీవు భద్రపరుచుకుంటే, ఈ మూడు నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకుంటే, ఈ రాత్రి నీ క్రిస్మస్ దేవుడు ఆశీర్వాదకరముగా మార్చునుగాక. ఆమేన్, ఆమేన్. మంచిది, చిన్న ప్రార్థన చేస్తాం. తదుపరి ఇక స్కిట్స్ కార్యక్రమంలో ముందుకెళ్దాం. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన. పరిశుద్ధుడాన్ని కొందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ రాత్రి చెప్పబడిన వాక్యముల కొరకు, అలాగే రాజా ఎత్తబడిన కానుకల కొరకు కూడా ప్రార్థిస్తాం తండ్రి. నీ బిడ్డలు గుప్పెలు విప్పి ప్రభా, ఎంతైతే ఖర్చు పెట్టారో రెట్టింపు ప్రతిఫలాన్ని నీ బిడ్డలకు దయచేయమని, మేలుతో నింపమని యేసు పరిశుద్ధ నామం పేరట ప్రార్థించి అడిగి పొంది ఉన్నామా పరమ తండ్రి. ఆమేన్. అంతే, సంతోషంతో కూర్చొని